గత సర్కార్ స్కామ్లు చేస్తే తాము స్కీమ్లు ప్రవేశపెడుతున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పై కేసీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అప్రజాస్వామిక పద్ధతి నచ్చకే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నామని అన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తన నీతి నిజాయితీ తనను రాజకీయంగా నిలబెట్టిందన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో పర్యటించారు కడియం. తెలంగాణ వచ్చాక కేవలం కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందన్నారు కడియం. తప్పుడు పనులు చేసేవాడిగా ముద్రపల్లే, చిల్లర పనులు చేసేవాడిగా ముద్రపల్లే, తాగుబోతుగా ముద్రపల్లే. నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. నేను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు మీ గౌరవాన్ని కాపాడే విధంగా నా పనితీరు ఉంటుంది తప్ప మీకు తలవంపులు తెచ్చే విధంగా నా పనితీరు ఉండదు. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఆలయాన్ని అప్గ్రేడ్ చేసి మరింత డెవలప్ చేసేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల పార్వతీ కోటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎంపీ వంశీకృష్ణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. ఎన్ని రోజుల నుంచో కోటిలింగాలకు వచ్చి దర్శనం చేసే ఉండే పార్లమెంట్లో కూడా కోటిలింగాల దేవాలయాన్ని అప్గ్రేడ్ చేయాలా, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సెంటర్కి వెళ్ళి కేంద్రానికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసేది చాలా ఉన్నది అని చెప్పి లెటర్ పెట్టి పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. కానీ బీజేపీ సర్కార్ ఏదైతే ఉన్నదో దానికి ఇంకా ఫండ్స్ అలాట్మెంట్ చేయలేదు. దాని మీద ఖచ్చితంగా కృషి చేసి పార్లమెంట్లో ఫాలోఅప్ చేసి మన కోటిలింగాల ఆలయానికి ఖచ్చితంగా ఫండ్స్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నారని అన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ప్రతి పౌరుడి జీవితంలో విద్య కీలకమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ప్రారంభించామన్నారు. మునుగోడు ప్రభుత్వ స్కూల్లో స్టూడెంట్స్ కు సర్టిఫికేట్స్ అందజేశారు. ప్రజలకు గుడి కంటే బడే ఎక్కువన్నారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ సర్కార్ స్కామ్లు చేస్తే తాము స్కీమ్లు అమలు చేస్తున్నామని అన్నారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. జగిత్యాల సభలో కేసీఆర్ స్పీచ్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. 40 ఏళ్లలో జగిత్యాలలో జీవన్ రెడ్డి ఒక్క లీడర్ను తయారు చేయలేదన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఎస్సీ సెల్ కమిటీని రద్దు చేస్తున్నామని, త్వరలోనే కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు కవ్వంపల్లి. ప్రతి దాంట్లో ప్రతి స్కీములో స్కామ్ అయినా దళిత బంధు స్కాము, కేసీఆర్ ప్రభుత్వం అంటేనే స్కీములు అనేటువంటి పద్ధతుల్లో నడిచింది తప్ప ఎక్కడ పారదర్శకత ఉంది? జీవన్ రెడ్డి గారు మోసానికి నిలయం, మోసానికి మారుపేరు. ఎంతసేపు నాకు పదవులు రావాలి, నేనే పదవులను అనుభవించాలి, ఇంకొకటి లేడు. జగిత్యాల్లో కాంగ్రెస్ క్యాడర్లో పెద్ద లీడరు, ఒక ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేసే లీడర్ని ఆయన ఎప్పుడు డెవలప్ చేయలే. చదువుతో పాటు యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కంప్యూటర్ విద్యలో యువతకు శిక్షణ అవసరమని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు టౌన్లో ఎమ్మెల్యే జీతంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ల్యాబ్ ఏర్పాటు చేశామని చెప్పారు. నా శాలరీ కూడా డొనేట్ చేస్తా అని చెప్పిన. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇది ఎప్పుడో చేయాల్సింది ఉండే, కొంచెం డిలే అయింది. అంటే ఏం చేద్దాము అట్లా అన్న దానిపైన కూడా ఎక్కువ ఆలోచించి, ఇందులో అయినా కానీ ఒక చిన్న జాబ్ చేయాలన్నా కానీ, ఒక రిసెప్షనిస్ట్గా అయినా, సూపర్ మార్కెట్లో క్యాష్ కౌంటర్ పైన కూర్చోవాలన్నా, ఎక్కడైనా కానీ బేసిక్స్ అనేది, కంప్యూటర్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ప్రతి ఒక్కరికి కూడా వచ్చి ఉండాలి. మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీలోని ఎంపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. తమ సమస్యలు వినిపించేందుకు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తూ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఎంపీ.